దురంధర్ పార్ట్ ది రివెంజ్ నిజంగా బాక్స్ ఆఫీస్ మీద రివెంజ్ తెచ్చుకుంటుంది. ఏంటంటే ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఈ రోజు కలెక్షన్స్తో కలిపి క్రియేట్ చేస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే నిజంగా బస్సుల్లో సునామీ అయితే క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమా మొదటి 6 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లోకి చేరుతుంది. అండ్ సినిమా 2000 నుంచి 2500 కోట్లు కొట్టే వరకు థియేటర్లో నుంచి బయటకు వెళ్ళే సమస్య లేదు. గుడ్ న్యూస్ ఏంటంటే తమిళ్ ఇంకా తెలుగు వర్షన్ కూడా అవైలబుల్లో వచ్చింది కాబట్టి సినిమాకి సంబంధించి నిన్న ఈ రోజు నెట్ కలెక్షన్స్ విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. మొదటి రోజు కంటే ఎక్కువ నెట్ కలెక్షన్స్ రావడం జరుగుతుంది. సో మాట్లాడుకుంటాం దురంధర్ మూవీకి సంబంధించి 4 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. దాంతోపాటు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి 4 రోజుల్లో ఈ రోజు కలెక్షన్స్తో కలుపుకొని కొంచెం డీసెంట్ కలెక్షన్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు. బట్ రేపటి నుంచి మళ్ళీ వర్కింగ్ డే స్టార్ట్ అవుతాయి కాబట్టి మరి ఆ హోల్డ్ ఎలా పట్టుకుంటుంది అనేది చూడాలి. మరి ఈ రోజు వీడియోలో మనం దురంధర్ పార్ట్ 4 రోజుల కలెక్షన్ అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి 4 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా లేట్ చేయకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు శ్రీలీల రాశికరణ ప్రధాన పాత్రలు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి 4 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 150 కోట్ల రూపాయలు. అండ్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ని అందుకోవాలంటే మినిమం 200 కోట్లను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయాల్సి వస్తుంది. మరి 4 రోజుల కలెక్షన్ ఈ రోజు రిపోర్ట్స్తో కలుపుకొని ట్రేడ్ రిపోర్ట్తో కలుపుకొని 4 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగిందనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు బెనిఫిట్ షోస్తో కలిపి ప్రీమియర్స్తో కలిపి నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 41 కోట్ల నెట్ కలెక్షన్ రూపీస్ని వసూలు చేయడం జరిగింది. దాని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటే దాదాపుగా 48 కోట్ల రూపాయలు. అలాగే డే టు నెట్ కలెక్షన్ వచ్చేసి ఈ సినిమా 9 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేసింది. దీని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 10 కోట్ల 62 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే డే 3 అంటే నిన్న సాటర్డే ఫుల్ హాలిడే కలిసి వచ్చింది. దాంతోపాటు రంజాన్ హాలిడే ఉంది కాబట్టి కలెక్షన్స్లో లైట్గానే గ్రోత్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే నిన్న నుంచి దురంధర్ పార్ట్ 2కి సంబంధించి తెలుగు తమిళ్ వర్షన్ కూడా అవైలబుల్లో వచ్చింది కాబట్టి అందరు ఫస్ట్ ప్రియారిటీ అనేది దురంధర్ పార్ట్ 2 ఉంది. సో ఏంటంటే మూడో రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియన్ నెట్ కలెక్షన్ రూపంలో 9 కోట్ల 15 లక్షల రూపాయలు వసూలు చేసింది. దీని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 10 కోట్ల 79 లక్షల రూపాయలని నిన్నటి రోజున వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే సండే కాబట్టి కొంచెం కలెక్షన్స్లో గ్రోత్ అయితే వచ్చి ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 11 కోట్ల 20 లక్షల రూపాయలు నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది. దీని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 13 కోట్ల 36 లక్షల రూపాయలని ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈ రోజు వసూలు చేస్తుంది గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో అంటే ఫస్ట్ వీకెండ్ మొత్తం కలుపుకొనిగా ఓవరాల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్స్ రూపంలో 70 కోట్ల 35 లక్షల రూపాయలని అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 83 కోట్ల రూపాయలని అయితే ఇండియాలో వసూలు చేస్తుంది. సో ఫైనల్గా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు శ్రీలీల ఇంకా రాశికరణ ప్రధాన పాత్రలు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 95 కోట్ల 70 లక్షల రూపాయలు అయితే ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం వసూలు చేయడం జరుగుతుంది. అంటే ఈ సినిమా మండే కలెక్షన్స్తో 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెడుతుంది. బట్ ప్రొడ్యూసర్ రిపోర్ట్ వస్తే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఎంత ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. బట్ ఏంటంటే ఫస్ట్ వీకెండ్లో అయితే ఒక డీసెంట్ కలెక్షన్ అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా కేవలం తెలుగు మార్కెట్లో మాత్రమే రిలీజ్ కావడం జరిగింది కాబట్టి. సో లాంగ్ రన్లో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ అరాచకమైన కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే ఈ సినిమా మొదటి రోజు రెండో రోజు కంటే కూడా మూడో రోజు నెట్ కలెక్షన్ ఎక్కువగా ఉంది. 4వ రోజు అంటే ఈ రోజు ఇంకా అదిరిపోయే కలెక్షన్స్ రావడం జరుగుతుంది. మెయిన్ ఎక్కడ కలిసి వస్తుందంటే పుష్ప 2కి కూడా సేమ్ ఇదే విధంగా మొదటి రోజు ఏవైతే నెట్ కలెక్షన్ రావడం జరిగిందో అంతకు మించి 4వ రోజు నెట్ కలెక్షన్ రావడం జరిగింది. ఈ రోజు కూడా ఈ సినిమాకి అదే విధంగా మొదటి రోజు కంటే 4వ రోజు నెట్ కలెక్షన్ ఎక్కువ కలిసి వస్తుంది. మెయిన్గా తెలుగు వర్షన్ తమిళ్ వర్షన్ కూడా అవైలబుల్లో వచ్చింది కాబట్టి మన ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమాని చూడడానికి ఫస్ట్ ప్రియారిటీ చూపించడం జరుగుతుంది కాబట్టి అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. మరి దురంధర్ పార్ట్ 2కి సంబంధించి ది రివెంజ్ మూవీకి సంబంధించి డే 1 నుంచి ఈ డే 4 వరకు ఈ రోజు రిపోర్ట్స్తో కలుపుకొని కలెక్షన్ ఏ విధంగా ఉంది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ముందుగా దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ పెయిడ్ ప్రివ్యూస్ రూపంలో మొదటి రోజు ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 44 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. దాని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 54 కోట్ల రూపాయలు. అలాగే మొదటి రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 104 కోట్ల 7 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. దాని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 122 కోట్ల 80 లక్షల రూపాయలని మొదటి రోజు ఇండియాలో ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ రూపంలో వసూలు చేసింది పెయిడ్ ప్రీమియర్స్ని కలపకుండా. ఇక రెండో రోజు శుక్రవారం రోజు ఫ్రైడే వర్కింగ్ డే ఉన్నప్పటికీ కూడా నెట్ కలెక్షన్స్లో దాదాపుగా 83 కోట్ల 14 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఇది గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 98 కోట్ల 10 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే మూడో రోజు సాటర్డే నిన్న రంజాన్ హాలిడే కలిసి వచ్చింది. దాంతోపాటు తెలుగు వర్షన్ ఇంకా తమిళ్ వర్షన్ కూడా అవైలబుల్లో వచ్చింది కాబట్టి నిన్న ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో మొదటి రోజు పెయిడ్ ప్రివ్యూస్తో కాకుండా మొదటి రోజు నెట్ కలెక్షన్స్ కంటే ఎక్కువ కలెక్షన్స్ ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. మొదటి రోజు నెట్ కలెక్షన్స్ రూపంలో 104 కోట్ల రూపాయలు వసూలు చేస్తే నిన్నటి రోజున శనివారం రోజున ఈ సినిమా
113 కోట్లను నెట్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేయడం జరిగింది. అంటే డే 1 కంటే డే 3 నెట్ కలెక్షన్ ఎక్కువగా ఉందన్నమాట. సో దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 123 కోట్ల 34 లక్షల రూపాయలని నిన్నటి రోజున ఈ సినిమా వసూలు చేయడం జరిగింది ఇండియాలో. అయితే ఈ రోజు సండే ఫుల్ హాలిడే కలిసి వస్తుంది. దాంతోపాటు తెలుగు వర్షన్, తమిళ్ వర్షన్ కూడా అవైలబుల్లో ఉంది. మన ఆడియన్స్ అందరు ఫస్ట్ ప్రియారిటీ కూడా దురంధర్ 2నే ఉంది. తెలుగులో ఈసారి అవైలబుల్లో రావడం జరిగింది. పాన్ ఇండియా వైజ్గా రావడం జరిగింది. ఆల్రెడీ మనకు దురంధర్ పార్ట్ 1 వచ్చినప్పుడే, హిందీ వర్షన్ వచ్చినప్పుడే దాదాపుగా తెలుగులో నుంచే దాదాపుగా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ రావడం జరిగింది. హిందీ వర్షన్ని తెలుగు ఆడియన్స్ కూడా చూడడం జరిగింది. అప్పుడే 100 కోట్లకు పైగా రావడం జరిగింది. మరి ఇప్పుడు హిందీ వర్షన్ కాకుండా తెలుగు వర్షన్ కూడా అవైలబుల్లో ఉంటే మరి ఈ సినిమాకి ఇంకా ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయి? సో ఈ రోజు ఇప్పటి వరకు వస్తున్న ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా సండే రోజు దాదాపుగా 125 కోట్ల నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది. 125 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ ఇప్పటి వరకు బాలీవుడ్ హిస్టరీలో ఏ సినిమా కూడా ఈ లెక్కలు వసూలు చేయలేదు. ఈ లెక్కలు అస్సలు వసూలు చేయలేదు. అందుకే అరాచకమైన కలెక్షన్ అయితే ఈ సినిమా తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 125 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ని ఇండియాలో వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే దాదాపుగా 147 కోట్ల 50 లక్షల రూపాయలని 4వ రోజు సండే రోజు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 469 కోట్ల 21 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 553 కోట్ల 66 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ నుంచి, విదేశాల నుంచి కూడా ఒక మాసివ్ రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 168 కోట్ల 96 లక్షల రూపాయల కలెక్షన్ని వసూలు చేయడం జరుగుతుంది విదేశాల నుంచి. అంటే అక్కడ కూడా అద్భుతమైన కలెక్షన్స్ అయితే, అద్భుతమైన రెస్పాన్స్ అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరుగుతుంది. సో ఫైనల్గా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 722 కోట్ల 62 లక్షల రూపాయలు వసూలు చేస్తుందంటే ఎలాంటి అద్భుతమైన రెస్పాన్స్ ఈ సినిమాకు వస్తుందో మనకు అర్థమైపోతుంది. సో ఏంటంటే ఈ సినిమా మొదటి 4 రోజుల్లోనే 720 కోట్ల వరకు రావడం జరిగింది కాబట్టి మరో 2 రోజుల్లో ఈ సినిమా ఈజీగా 1000 కోట్లలోకి అయితే అడుగు పెడుతుంది. అండ్ లాంగ్ రన్లో ఈ సినిమా ఈజీగా 2000 కోట్లలోకి అడుగు పెడుతుంది. బట్ 2000 కోట్లలోకి అడుగు పెట్టిన తర్వాత ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండియా మొత్తం ఈ సినిమాకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇండియన్ ఆడియన్స్ మొత్తం ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందుకే అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరుగుతుంది. బట్ లాంగ్ రన్లో ఈ సినిమా ఎంత వరకు వెళ్తుంది అనేది చూడాలి. 2000 కోట్ల వరకు వెళ్ళి 2000 కోట్ల అనేది టచ్ చేస్తుంది. 2000 కోట్లను టచ్ చేసిన తర్వాత ఇంకా పైన ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అనేది ఓవరాల్గా మనం చూడాల్సి వస్తుంది. సో ఫైనల్గా ఏదనమాట ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి మొదటి 4 రోజుల కలెక్షన్, అలాగే దురంధర్ పార్ట్ 2 మూవీకి సంబంధించి మొదటి 4 రోజుల కలెక్షన్స్. మరి దురంధర్ పార్ట్ 2 లాంగ్ రన్లో ఎన్ని కోట్లను టచ్ చేసే అవకాశం ఉంది అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సినిమా చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపించిందని మీరు కూడా కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.